యాక్చువల్‌గా 'అనుష్క' అనే సినిమాలు పెట్టినప్పుడు 'ఘాటీకి' 'వేదం' సినిమా గుర్తొచ్చింది. అంటే 'వేదం' గురించి మాట్లాడుకున్న 'అనుష్క' గురించి చెప్పలేము. ఎందుకంటే 'వేదం' సినిమా ఎక్కువ క్యారీ చేసింది సినిమాలో. ఒక డిఫరెంట్ రోల్ చేసి. ఇప్పుడు 'ఘాటీలో' కూడా చూస్తే మెయిన్ లీడ్. అంటే వాట్ డిఫరెన్స్ 'వేదం' టు 'ఘాటి' 'అనుష్కలో' మీరు చూసింది ఆ రోల్‌లో? క్యారెక్టర్‌లో అంటున్నారా? వేదం ఇస్ స్టిల్ అ సాఫ్ట్ క్యారెక్టర్. అప్పుడు అనుష్క స్టార్డమ్ కూడా ఇట్ వాస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ద స్టార్డమ్ షీ హాస్ టుడే. ఆఫ్టర్ బాహుబలి, ఆపటి బాగుంది. ఆఫ్టర్ అరుంధతి, ఇవన్నీ షీ హస్ బికమ్ మచ్ మచ్ బిగ్గర్. సో ఘాటి ఈస్ మోర్ అబౌట్ ఎక్స్‌ప్లాయిటింగ్ హర్ స్టార్డమ్ టు ద ఫుల్లెస్ట్. సేమ్ క్యారెక్టర్ శీలావతి అనే క్యారెక్టర్ ఘాటీలో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ యాక్ట్రెస్ డూయింగ్ ఇట్. ఆ బిలీవబిలిటీ కూడా రాదు. ఓన్లీ వన్ అన్ యాక్ట్రెస్ ఆఫ్ దట్ స్టేజ్, అనుష్క లాంటి ఆ స్టేచర్ ఉన్న యాక్ట్రెస్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్కి ఆ బిలీవబిలిటీ వస్తుంది. యాక్చువల్‌గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే శారద గారు చేసేవారు క్యారెక్టర్. తర్వాత విజయశాంతి గారు. ఆ తర్వాత అనుష్కకి వచ్చినాయి. అంటే లేడీ ఓరియంటెడ్ రోల్. దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే 'అరుంధతి' మీరు చెప్పింది. అది కొంచెం డివోషనల్ మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్‌గా వెళ్ళింది. తర్వాత 'భాగమతి' అది కూడా కొంచెం ఈ 'ఘాటీకి' వచ్చేసరికి కంప్లీట్ నెగెటివ్ షేడ్‌లోంచి ఓ గంజాయి ట్రాన్స్‌పోర్టర్, గంజాయి డీలర్‌గా మారినట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే. వాట్స్ ద డిఫరెన్స్ అంటారు దానికి? దట్ ఈస్ అ థాట్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు మేక్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక కర్తవ్యం ఒక టైంలో ఎంత పెద్ద సినిమా అయిందో, ద ఐడియా వాస్ టు మేక్ అ మూవీ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు వేదం నుంచే స్టార్ట్ అయింది. వేదంలో సరోజ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో మొదలయ్యి, లేదు అనుష్క గారి పొటెన్షియల్ ఫుల్లెస్ట్కి యూటిలైజ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అన్న థాట్ ప్రాసెస్ నుంచి ఘాటి మొదలైంది.